డెంగ్యూ ఫీవర్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. డెంగ్యూ దేని వల్ల వస్తుంది? డెంగ్యూ ఏడిస్ ఈజిప్టి అనే మస్కిటో వల్ల వస్తుంది. దానివల్ల ఫీవర్, బాడీ పెయిన్స్, సివియర్ హెడేక్, కళ్ళ చుట్టూ ర్యాషెస్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. అది కాకుండా సివియర్ డెంగ్యూలో ఏమవుతుందంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్, ఇంటర్నల్ బ్లీడింగ్ స్పాంటేనియస్గా, లేకపోతే ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. డెంగ్యూ అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటి? ప్లేట్లెట్స్ పడిపోతాయని. కానీ అది ఎప్పుడు పడిపోతే సీరియస్గా తీసుకోవాలి, ఎంత రేంజ్ వరకు మనం అబ్జర్వ్ చేసుకోవాలనేది తెలియకపోవచ్చు. నార్మల్లీ ప్లేట్లెట్ కౌంట్ అనేది మన బాడీలో 1.5 to 4 lakhs per మైక్రోలీటర్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అనమాట. అంటే 1.5 to 4 అనేది నార్మల్ రేంజ్. సో ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడైతే లెస్ దెన్ 1 lakh, లక్ష కన్నా తక్కువ పడిపోతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ పేషెంట్ని హాస్పిటల్ అడ్మిషన్ చేయాలి, మెడికల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నమాట. అయితే ప్లేట్లెట్స్ అనేది ఎప్పుడు ఎక్కించుకోవాలనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. ప్లేట్లెట్స్ అనేవి లెస్ దాన్ 10,000 ఉంటే ఆ పేషెంట్కి బ్లీడింగ్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఎక్కించాలి. ఇంకోటి సెకండ్ కండిషన్, పేషెంట్కి సివియర్ ఇంటర్నల్ స్పాంటేనియస్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ ఎక్కడైనా అవ్వచ్చు మన బాడీలో, బ్రెయిన్లో కానీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో కానీ, ఎక్కడైనా సరే బ్లీడింగ్ కంటిన్యూస్ సివియర్గా స్పాంటేనియస్గా అయితే అప్పుడు ఎక్కించాలి. ఇంకోటి థర్డ్ కండిషన్ సర్జరీ. పేషెంట్ని ఏదైనా ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకోవడం కానీ, ఎనీ లేబర్లో కానీ తీసుకోవడం కానీ జరిగితే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ఈ 3 కండిషన్లో తప్ప ఇంకెప్పుడు ఏ కండిషన్లో డెంగ్యూ పేషెంట్కి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు.